Hi students, this is Sunil. Students, టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్ అందరికి కూడా ఏంటంటే వాళ్ళ మార్క్స్ మీద ఒక ఎస్టిమేషన్ వచ్చేసి ఉంటుంది. సో మీరందరూ ఇప్పుడు ర్యాంక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అండ్ ఏ బ్రాంచ్ మీద మీకు ప్యాషన్ ఉంది అన్న డెసిషన్కి ఇప్పుడు రావాలి మీరు. అండ్ ఏ కాలేజ్లో మీరు చదువుకోవాలి లేదా ఏ కాలేజ్ మీ సరౌండింగ్స్లో మంచి కాలేజ్ బెస్ట్ కాలేజ్ అన్న డెసిషన్కి ఇప్పుడే రావాలి. అండ్ అలా రావాలి అంటే మీకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆ డీటెయిల్స్ కనుక మీరు తెలిస్తే దాన్ని బట్టి మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకోగలుగుతారు. అండ్ అందుకోసమే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మనం ప్రీవియస్ ఇయర్స్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అండ్ ఈ ర్యాంక్ బట్టి ఏ కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనే డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అండ్ మేము కింద ఇచ్చే డిస్క్రిప్షన్ లింక్లో ఈ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక కాలేజ్కి హైయెస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత, లోయెస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత అనే డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో దాన్ని బట్టి మీకు చాలా క్లియర్ ఐడియా అనేది వస్తుంది. మీకు ఏ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్న డీటెయిల్స్ మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక A4 షీట్ తీసుకోండి. అసలు మీ ఏ బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్న డెసిషన్కి ఫస్ట్ రండి. సో మీకు బీటెక్ బ్రాంచెస్ మీద మాకు అంత క్లియర్ ఐడియా లేదు అన్న వాళ్ళకి మన ప్లేలిస్ట్ ఎంసెట్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ వీడియో అన్నది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఏంటి, ఏ బ్రాంచ్ చాలా ఈజీ, ఏ బ్రాంచ్ చాలా టఫ్ అండ్ ఏ బ్రాంచ్కి ఎక్కువ హైయెస్ట్ పేడ్ శాలరీ ఉంటుంది అండ్ ఏ బ్రాంచ్కి మన గవర్నమెంట్ జాబ్స్ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, ఒక బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ ఇంటర్లింక్స్ ఏంటి అనే డీటెయిల్స్ చాలా క్లియర్గా వీడియో చెప్పడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసి మీరు అప్పుడు ఏ బ్రాంచ్ అన్న డెసిషన్కి మీరు రండి. ఆ తర్వాత ఆ బ్రాంచ్కి సంబంధించి మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారు, ఆ కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి అన్న డెసిషన్కి రండి. మీరు కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే దానికి కూడా మీకు సజెషన్ ఇస్తున్నాను. ఏంటి అంటే మీ జియోగ్రఫికల్ లొకేషన్ బేస్డ్ ఆన్ చేసుకుని సరౌండింగ్ ఏరియాలో ఫస్ట్ చెక్ చేసుకోండి మంచి కాలేజ్ ఉందా లేదా. ఒకవేళ మీ సరౌండింగ్స్లో కనుక మంచి కాలేజ్ లేకపోతే మీరు హాస్టల్లో ఉండి ఎక్కడ చదవగలుగుతారో ఆ లొకేషన్లో మీ కాలేజ్ సెర్చ్ చేసుకోండి. అండ్ మేమిచ్చే పీడిఎఫ్స్లో ఏంటి అంటే మీకు కాలేజ్ హైయెస్ట్ కట్ ఆఫ్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీ మార్క్స్ బట్టి మీ ర్యాంక్ బట్టి మీకు ఒక కరెక్ట్ ఐడియా క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇలా ఐడియా ముందుగానే మీరు తెచ్చుకోవడం బట్టి మీ యొక్క ఐడియాస్ అనే ఆ పేపర్లో A4 షీట్లో పెట్టడం బట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీ వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ ర్యాంక్ కార్డ్ ఇష్యూ అయిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. కౌన్సిలింగ్ డేట్స్ మీరు వెళ్ళాలి. మీ సర్టిఫికేట్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం నేను ఆల్రెడీ ఎంసెట్ ప్లేలిస్ట్లో మనది ఆల్రెడీ వీడియో ఉంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అని, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఏ కాలేజ్ కావాలి ఏ బ్రాంచ్ కావాలన్న ఆప్షన్స్ పెట్టుకుంటారు మీరు వెబ్ ఆప్షన్స్లోనే. అప్పుడు మీ వర్క్ ఈజీ అవ్వాలి అంటే ముందుగా ఇప్పుడంతా మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ వర్క్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ర్యాంక్ ఏమొస్తుందని టెన్షన్ పడకుండా మీరు కూల్గా ఏం చేస్తారంటే ఒక రఫ్ ఎస్టిమేషన్తో ఒక A4 షీట్లో మీరు ఈ వర్క్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే మీ కౌన్సిలింగ్ డేట్స్ చెప్తారో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్కి మీరు చేసుకున్న ఈ ఎనాలిసిస్ బట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక మీకు మంచి కాలేజ్లో వచ్చి మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది స్టూడెంట్స్. సో ఇంతవరకు మీరు చదువుకుంది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు ఏ ప్రొఫెషన్లో వెళ్ళాలి, మీరు ఏ ప్రొఫెషనల్గా ఫ్యూచర్లో బతకాలి అనుకుంటున్నారు అన్న డెసిషన్ ఇప్పుడే మీరు తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు అందరూ కూడా కామన్గా 10th క్లాస్ దాకా అందరు కామన్గా వస్తారు. మనం ఇంటర్లో కొంచెం సపరేట్ స్ట్రీమ్లోకి వెళ్తాం. ఇప్పుడు చాలా ప్యూర్ మీ లైఫ్ ఏంటి అన్నది, మీరు ఏ ప్రొఫెషనల్ లైఫ్ జీవించాలనుకుంటున్నారు అన్న డెసిషన్ ఇప్పుడే తీసుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అని చెప్పాలి, లేదా ఇంపార్టెంట్ స్టేజ్ అని చెప్పాలి. సో కాబట్టి మీరు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీ చుట్టూ ఉన్న వెల్ విషర్స్ని అడగండి, మీరు చాలా సర్వే చేయండి. ఏ ప్రొఫెషన్లో ఎలాంటి లైఫ్ ఉంటుంది, ఎలాంటి శాలరీ ఉంటుంది అని బయట అంతా ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్. మీరు ఎంత కష్టపడితే ఇప్పుడు మీరు అంత కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు, అంత బాగా మీ ఫ్యూచర్ ఉంటుంది స్టూడెంట్స్. సో మీకు ఈ ఒక వీడియో లింక్స్ అండ్ ఈ సజెషన్స్ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం స్టూడెంట్స్. చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.